ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే 11 మంది నిందితుల్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. 24 గంటల క్రితం అయితే మధ్యప్రదేశ్ ఇందోర్లో ఏ36ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏ36 నవీన్ కుటుంబ సభ్యులైతే జిల్లా జైలు వద్ద వాళ్ళు వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే నవీన్కి స్వయాన మరదలు తమ్ముడు వీళ్ళిద్దరూ కూడా జిల్లా జైలు వద్దకు వచ్చి నవీన్ని అదుపులోకి తీసుకున్నా అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఎందుకు తీసుకురాలేదు విజయవాడ అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతోంది. సో చెప్పండి, అంటే ఆల్రెడీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నాం అంటున్నారు. ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదనినా లేకపోతే ఇంకేమైనా ఇంకా హాజరు చేయలేదు కదా, అందుకని తిరుగుతాను. ఇంకా మాట్లాడుతున్నారా నవీన్? అసలు లేదు, మాట్లాడటం లేదు. అసలు మాకు సోమవారం మధ్యాహ్నం పట్టుకున్నామని చెప్పారు. మేము న్యూస్లో చూసి తెలుసుకున్నాం, కానీ అప్పటి నుంచి మాకు ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఆయనతో మాట్లాడించడం కానీ లేదు. వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది, కనీసం ఆమెకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఆమె కూడా చాలా ఆందోళనగా ఉంది. కోర్టుకి ఈరోజు నిన్న చెప్పారు మాకు దొరికాడు, మా కస్టడీలో ఉన్నారు అనేసి అని. అంతే. ఇప్పుడు కోర్టుకు కూడా తీసుకొని వస్తారో లేదో కూడా తెలియదు. మేము ఫోన్ చేసి అడిగితే ఏమో సార్ వాళ్ళు రావాలి, ఇంకా టైం పడుతుంది, మేము చెప్తాము అని కానీ చేస్తా అన్నారు. వాళ్ళు కావాలనే సంతకం పెట్టించుకునేదానికి ఇంత ఇది చేస్తూ ఉన్నారు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మేము 2 రోజులైంది ఇక్కడికి వచ్చి. ఇక్కడే మేము ఉన్నాము, వాళ్ళు ఎలాంటి ఇది కూడా లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి కూడా ప్రధాన పిఎల్లో కూడా ఆయన ఒక పర్సన్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని కూడా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. అంటే తను తప్పేం లేకుండానే పోలీసులు తీసుకున్నారంటారా? వాళ్ళ తప్పేం లేదు కాదు, అందరినీ ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా మేము అందరినీ పట్టుకుంటాము అనేసి అని. అది ఇన్నేళ్ళుగా సంవత్సరం అయింది కదా ప్రభుత్వం వచ్చి, ఇన్నేళ్ళుగా లేదు. ఇప్పటి నుంచి అందరూ ఇది చేస్తూ ఉన్నారు. మాకు ఆయన తప్పు ఉందో లేదో కాదు, అందరూ ఏం చెప్తున్నారు, అందరినీ ఒక్కొక్కరిని పట్టుకొని వెళ్తున్నారు. ఆ భయంతోనే వీళ్ళు వెళ్ళినారు తప్పిస్తే ఈ చెవిరెడ్డి గారు చెప్పినారని అయితే కాదు వాళ్ళు వెళ్ళింది. ఇందోర్కి వెళ్లే ముందు మీకు ఎవరికి చెప్పలేదా? అంటే ఇక్కడ పలానా ప్లేస్కి వెళ్తున్నాం అని చెప్పేసి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు, భయపడి కావాలనే వెళ్ళిపోయి ఇందోర్లో దాక్కున్నారు అని కూడా చెప్తున్నారు అధికారులు. అది నిజమేనా? అదంతా ఏం లేదు. అందరిని ఒక్కొక్కరిని పట్టుకునే వాళ్ళ వీళ్ళు భయపడి వీళ్ళు వెళ్ళిపోయారు అంతే. భయపడి వెళ్ళారు అంతే. ఇంకా ఆడేం తప్పేమేం లేదు. ఫోన్లు కలిసాయా, మాట్లాడారా? ఫోన్ లేదు, 1.5-2 నెలలు అవుతుంది వాడితో మాట్లాడి. అంటే నిజంగా తప్పు ఉండే భయపడి వెళ్ళిపోయారు అంటారా? తప్పు లేకుండానే భయపడి వెళ్ళిపోయారు. తప్పు లేకుండానే తప్పుడు కేసులు పెడుతున్నారు కాబట్టే కదా వాళ్ళు ఇప్పుడు వరకు పెట్టుకొని కూడా వాంగ్మూలం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. లేకపోతే పట్టుకుని వెంటనే మీరు కోర్టులో హాజరుపరచాలి కదా. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు సంతకం పెట్టాలి కాబట్టి వాళ్ళని అక్కడే పెట్టుకొని ఉన్నారు. ఇప్పటికి 24 అవర్స్ అయిపోతుంది కదా అక్కడి నుంచి వచ్చింది. ఇప్పటికీ వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేయకపోతే ఏమనుకోవాలి? ఎవరైనా కలిసారా పోలీసులను కానీ లేకపోతే సంబంధిత అధికారులు ఎవరైనా? అసలు పట్టించుకోవటం లేదు, అసలు ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వటం లేదు మాకు. మేము ఇక్కడే ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అసలు పుదిపట్ల నుంచి వచ్చాం. అంటే వాళ్ళ వైఫ్ ది నవీన్ వాళ్ళ వైఫ్ మేమంతా కంబైన్ ఫ్యామిలీ ఒకటిగానే ఉంటాం. మా అక్క ప్రెగ్నెంట్ అని మేము ఇక్కడికి వచ్చాం. అమ్మ అక్కడ ఇంటికాడ పెట్టేసి వచ్చాం మేము. అమ్మని నవీన్ వచ్చే వరకు ఇక్కడే మీరు ఉంటారా? అంటే వెయిట్ చేస్తున్నారా లేకపోతే వెయిట్ చేస్తున్నాం? వాడి కోసం వెయిట్ చేసి చూసుకొని చెప్పేసి ఎట్లా ఏం పరిస్థితి చూసుకొని తీసుకొస్తారు. అదే ఈరోజు తీసుకొని వస్తారని ఏం చెప్పలా. నిన్న నైట్ మా అక్కకు ఫోన్ చేసి ఈ మొత్తం మేము నవీన్ కృష్ణని పట్టుకున్నాము, మీ సంతకం కావాలి అని చెప్పి అడిగారు అంతే. ఎన్నో మంత్ ప్రెగ్నెంట్ అమ్మా? 3rd మంత్. ఓకే. నవీన్కి విషయం తెలుసా? అంటే 2 months అవుతుంది. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆయన వెళ్ళాడు. అంటే ఫస్ట్ మంతే అక్కకు తెలిసింది. సో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అంటే ఇక్కడ వెయిట్ చేస్తారా లేకపోతే? మేము మా వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ఇక్కడే ఉంటాం. మేము ఆయన వచ్చేంత వరకు ఆయన్ని కలిసే మేము వెళ్తాం. గతంలో ఎప్పుడైనా ఇలాంటి కేసులకు సంబంధించి కానీ ఇలాంటి గొడవలకు సంబంధించి కానీ ఎప్పుడైనా ఆయన జైలుకు వెళ్ళడం కానీ లేకపోతే ఇలాంటి తగులు ఏమైనా ఉన్నాయా అంతకుముందు? ఇదే ఫస్ట్ టైం. ఒక రచ్చకు పోవడం, ఒక మాటకు పోవడం, ఎవరి కాడ ఏం చూడడు. ఇప్పుడు నిద్ర లేస్తాడు, వాడు పని ఏందో చూసుకొని పోతాడు. అట్లాంటి వాడిని హింస పెడితే టార్చర్ పెడతారు. వేలాది కోట్ల డబ్బుని కూడా ఆయన తరలించే ప్రక్రియలో ఆయన హస్తం కూడా ఉందనే పోలీసులు నమ్ముతున్నారు. అదే కూడా ఆధారాలతో కూడా వాళ్ళు అరెస్ట్ చేసామని కూడా చెప్తున్నారు. ఆధారాలతో అరెస్ట్ చేయలేదు, వాళ్ళు వాంగ్మూలం తీసుకొని వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ప్రూఫ్లు ఉంటే చూపిమనండి. వాళ్ళు వాంగ్మూలాల కోసమే ఇప్పుడు కూడా వాళ్ళని అక్కడ పెట్టుకో ఉన్నారు. అది
సో అది పరిస్థితి మొత్తం మీద ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో అయితే A36 నిందితుడుగా ఉన్నటువంటి నవీన్ని మధ్యప్రదేశ్ ఇందోర్లో అయితే కనుక వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇంకా విజయవాడకి లేకపోతే కోర్టులో ఎందుకు హాజరుపరచలేదు, ఇప్పటికీ 24 గంటల సమయం దాటిపోయింది. బట్ కానీ ఇప్పటికీ ఎందుకని వాళ్ళు తీసుకురాకపోవడానికి కారణం ఏంటి, వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నవీన్ని వాళ్ళ సాయంత్రం తీసుకొచ్చే వరకు కూడా ఇక్కడే ఉంటాం, మేము జిల్లా జైలు దగ్గరే ఉంటాము అని చెప్పేసి కూడా నవీన్కి సంబంధించినటువంటి మరదలు కానీ వాళ్ళ తమ్ముడు కానీ చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.